వాళ్ళకి అర్థం చేసి పంపిస్తాం. అప్పుడు కూడా ఇంకా అర్థం చేసిన తర్వాత కూడా కానీ వాళ్ళు అలాగే కొడుతున్నారు తిడుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి కంపల్సరీగా శిక్ష పడుతుంది. ఇదే విధంగా ఇన్ కేస్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, హస్బెండ్ కానీ వైఫ్ని బయటికి పంపించేస్తే, ఇది నా ఇల్లు, ఇది నువ్వు ఉండొద్దు అని బయటికి పంపించేస్తే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు వచ్చారంటే కోర్టులో ఏం చేస్తామంటే ఆ హస్బెండ్ని పిలిచి ఆమెని అదే ఇంట్లో ఉండే విధంగా మేము ఆర్డర్స్ పాస్ చేస్తాం, ఆర్డర్స్ ఇస్తాం. ఆ ఆర్డర్ని వాళ్ళు కానీ కంప్లై చేయకుండా అప్పుడు కూడాను వైఫ్ని కానీ బయటికి పంపించేస్తే అప్పుడు అతనికి జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆమెకి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ వైఫ్కి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మీలాగా ఎవరైనా ఉన్నారు, మరి హస్బెండ్ ఏం చేస్తారు, పాపని బాబుని ఇద్దరిని బయటికి పంపించేస్తారు వైఫ్తో పాటు, రైట్? అప్పుడు మరి స్కూల్కి ఫీజు కట్టాలి కదా, లేకపోతే స్కూల్ నుంచి తీసేస్తారు కదా, మరి దానికి ఎవరు డబ్బులు ఇవ్వాలి? వైఫ్ కానీ ఉద్యోగం చేయకపోతే, కరెక్టేనా? సో అప్పుడు ఏం చేస్తాము, ఆ వైఫ్కి ఆ అమౌంట్ ఏదైతే ఆమెకి ఉండాల్సిన విధంగా అమౌంట్ ఇప్పిస్తాము. అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడాను వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజు అవన్నీ కూడాను హస్బెండ్తోనే కట్టిస్తాం, రైట్? ఇది డొమెస్టిక్ వైలెన్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అర్థమైందా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే మీరు ఎవరైనా సరే కానీ ఈ విషయంగా కానీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. ఓకే, ఎనీ క్వశ్చన్? Yes, any question which is concerned to our students, to your family members. సార్ గారు వచ్చారు, అంతా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎనీ డౌట్? షీటింగ్ని ఎలా సంప్రదించాలి? చిన్న పిల్లలను చూడకుండా అత్యాచారాలకు గురి అవుతున్నారు, మరి వారిని ఎలా రక్షించాలి? ఓకే, చెప్తాను. షీ టీమ్ బేసిక్గా మీకు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది మనకి నిజామాబాద్లో. ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి షీ టీమ్ వాళ్ళు ఒక సెపరేట్ వింగ్, వాళ్ళు మనకి డ్రెస్ యూనిఫామ్లో మాత్రం వాళ్ళు ఉండరు, పోలీస్ యూనిఫామ్లో ఉండరు, నార్మల్ డ్రెస్ వేసుకొని ఉంటారు. వాళ్ళకి సెపరేట్గా వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్, కాలేజెస్, థియేటర్స్, పబ్లిక్ ప్లేసెస్ దగ్గర వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైనా సరే అబ్బాయిలు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే, జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఆడవాళ్ళని కానీ వేధిస్తున్నారా లేదా అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అది. వాళ్ళకి సపరేట్గా ఒక నంబర్ అది ఉంటుంది. ఆ నంబర్కి మీరు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిలు కానీ ఇమీడియట్గా చాలా చాలా స్పీడ్గా వచ్చి వాళ్ళు రెస్క్యూ చేస్తారు. దానికంటూ ఒక సపరేట్ నంబర్ ఉంది. అది ప్రతి స్కూల్లో కూడా మేము పెట్టిస్తున్నాము. మీ స్కూల్లో కూడాను అది నంబర్ ఏదైతే షీ టీమ్ ఉందో ఆ షీ టీమ్కి సంబంధించి పెడతాము. అదేవిధంగా చిన్నపిల్లల పైన అత్యాచారాలు, నేరాలు కానీ చేసినప్పుడు దాన్ని అఫెన్సెస్ పోక్సో కింద తీసుకొస్తాం. అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది ఉంది. దాన్ని పోక్సో యాక్ట్ అని అంటారు. ఎవరైతే చిన్నపిల్లలు అమ్మాయిల పైన అత్యాచారాలు చేస్తారో వాళ్ళపైన కఠినమైన శిక్షలు ఉన్నాయి దాంట్లో. దాని కిందన వాళ్ళ కేసు అది బుక్ చేసి వాళ్ళకి కోర్టులో విచారించి ఆ వ్యక్తి ఆ పని చేశారా లేదా తెలిసిన తర్వాత, అది నిర్ణయించిన తర్వాత కోర్టు వారు వాళ్ళకి జైలు శిక్ష వాళ్ళు ఖరారు చేస్తారు. అది మీకు ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెనిస్ట్ ఇది సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంటుంది. Good morning, sir. Good morning. Sir, to become a lawyer, after 10th, which studies we have to pursue? ఎస్, అంటే ఒక పర్సన్ కానీ లాయర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు 8th, 9th, 10th చదువుకుంటున్నారు. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదువుకుంటారు. అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ చదువుకోవాలి. 3 years డిగ్రీ. ఆ 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఎలాగైతే ఎంసెట్ అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? సో ఎంసెట్ ఎలాగైతే ఉన్నదో అదేవిధంగా లా సెట్ అనేది ఉంది. లా సెట్. సో తెలంగాణ ఇది లా సెట్ అనేది సెపరేట్గా మనకి
జనవరి ఫిబ్రవరి ఆ పీరియడ్లో వాళ్ళు అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ ఇస్తారు. అప్పుడు మీరు అప్లై చేసుకున్న తర్వాత దానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి జరుగుతుంది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కానీ మీకు మంచి మార్క్స్ కానీ వచ్చినప్పుడు ఆ ర్యాంకింగ్ బట్టి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రాగలదో ఆ సీట్ మీరు అప్లై చేసుకుంటే మీకు ఇస్తారు. అప్పుడు మీరు అక్కడి నుంచి 3 years లా చదువుకున్న తర్వాత మీరు ఒక్కసారి లా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరు హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టులో మీకు బార్ కౌన్సిల్ అనేది ఒక సెపరేట్ వింగ్ ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వాళ్ళది. అక్కడికి వెళ్ళి మీరు లా సర్టిఫికేట్స్ మీరు ఏదైతే కాలేజ్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ అప్లై చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మీకు ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. అది ఆల్ ఓవర్ ఇండియా అది ఉంటుంది. అది ఆ ఎగ్జామ్ కూడా రాసిన తర్వాత ఆ ర్యాంక్ని బట్టి ఇది కూడా తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. అప్పుడు దెన్ యూ విల్ బీ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్. ఏ కోర్టులో అయితే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్టుకి మళ్ళీ సపరేట్గా ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నిజామాబాద్లో మీరు ప్రాక్టీస్ చేయాలంటే అక్కడికి మీరు వచ్చి అప్లై చేయాల్సి వస్తుంది. అక్కడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లా ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ అవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని ఎస్ వీళ్ళు ఇక్కడ రిజిస్టర్డ్ అంటే తెలంగాణ మొత్తంకి బార్ కౌన్సిల్, ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్లో బార్ అసోసియేషన్ ఉంటారు. అక్కడ వాళ్ళు చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని 1 week విదిన్ 1 weekలో మీకు దే విల్ పర్మిట్ యూ, దే విల్ ఇష్యూ కార్డ్ అండ్ యూ విల్ బికమ్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ law in that particular court. So this is what you are supposed to do. సో మీరు లా చదవాలి అనుకున్న వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు, ఎవరైనా లాయర్ అవ్వాలనుకుంటున్నారు అంటే మీరు డిగ్రీ చదువుకున్న తర్వాత కూడా యూ కెన్ జాయిన్. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో 12th క్లాస్ అయిపోయిన తర్వాత 5 years లా కోర్స్ ఉన్నాయి. అంటే దట్ ఈస్ డిగ్రీ ప్లస్ లా రెండు కూడా ఒకటే 5 సంవత్సరాల కోర్సులోనే వస్తుంది. సో అది మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 years లా కోర్స్ ఉంటుంది. దానికి మనకి పెద్ద కాలేజెస్ మన తెలంగాణలో ఉన్నాయి. మంచి రెప్యూటెడ్ కాలేజెస్ ఉన్నాయి, మంచి లెక్చరర్స్ ఉన్నారు మీకు. దే విల్ గివ్ యూ వండర్ఫుల్ నాలెడ్జ్ అబౌట్ లా. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఎవరు లాయర్ అవుదామని ఎవరన్నా ప్రపోజ్ తెలుసు కదా కోర్టులో న్యాయవాది. My dear friends, here I am asking question about vehicles. When traffic police drag our key, is it a rule, sir? No. All of you already have clapped for her. Very good. అయితే any vehicle, if you are driving any vehicle, you are supposed to keep it in mind that you should have license first and foremost. దానికి లైసెన్స్ అనేది కంపల్సరీ. మీరు 18 years అయిపోయిన తర్వాత 18 years అయిపోతేనే మీకు లైసెన్స్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నువ్వు కానీ 18 years కాలేదు, యు ఆర్ డ్రైవింగ్ ది వెహికల్, అప్పుడు ఏం చేస్తారు అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ ది వెహికల్. సో వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ టేక్ ది కీ ఫ్రమ్ యూ. నౌ యూ టెల్ మీ వెదర్ దట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. నువ్వు డ్రైవ్ చేసి ఇప్పుడు వాళ్ళు కానీ నీకు కీ ఇచ్చి ఓకే అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మేము నీకు తర్వాత మేము చూస్తాంలే అని అన్నారనుకో, నువ్వు ముందుకు వెళ్ళి ఇంకెవరినైనా గుద్దేస్తే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళని ఏమడుగుతారు వాళ్ళ పై అధికారులు, అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు కీ ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు. ఓకేనా. రెండోది ఏంటంటే వాళ్ళు ఆపమని అడిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన సిటిజన్స్కి మన డ్యూటీ ఏంటి, వెహికల్ని మిమ్మల్ని ఆపండి ఇక్కడ అని అన్నప్పుడు యూ ఆర్ సపోజ్ టు స్టాప్ ది వెహికల్. దట్ ఈస్ యువర్ డ్యూటీ. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ బై ట్రయింగ్ టు ఆస్క్ యూ. వాళ్ళ డ్యూటీ ఏంటి, మీ దగ్గర లైసెన్స్ ఉందా, ఉంది. మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉందా, ఉంది. ఓకే, మీ దగ్గర మీ బండికి రిజిస్ట్రేషన్ ఉందా, ఉంది. ఇవన్నీ వాళ్ళు 3 చెక్ చేస్తారు. ఇవన్నీ యూ షుడ్ కీప్ ఇట్ విత్ యూ. ఇఫ్ యూ డోంట్ కీప్ ఇట్ విత్ యూ అండ్ ఇఫ్ దే స్టిల్ పర్మిట్ యూ టు డ్రైవ్ ద వెహికల్, దే విల్ బి పనిష్డ్. సో వాట్ దే విల్ డూ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్
they will try to take the key from you and they will check everything. Once if it is found that you are having all the required papers like insurance, license, registration, everything is there with you, then what they will do is they will hand over the key to you. Some people, what they will do, they don't have registration or sometimes they don't have license. సో వాళ్ళు ఏం చేస్తారంటే బాబు మీరు ఆపండి అన్న వెంటనే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తారు, రైట్? ఈ పారిపోవడానికి ప్రయత్నించే లోపల వాళ్ళ అవతల నుంచి వెహికల్ వచ్చి వీళ్ళకు గుద్దినా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేదా వీళ్ళు వెహికల్ని ఫాస్ట్గా డ్రైవ్ చేయడానికి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఫాస్ట్గా డ్రైవ్ చేయడానికి ముందుకు వెళ్ళి వేరే వాళ్ళు గుద్దినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే టు ప్రివెంట్ యూ ఫ్రమ్ డూయింగ్ సచ్ థింగ్స్ దే విల్ ఫస్ట్ ఆస్క్ టు హ్యాండ్ ఓవర్ ది కీ టు యూ, రైట్? అండ్ వన్స్ ఎప్పుడైతే కీ నీ దగ్గర నుంచి తీసుకుంటారో వాళ్ళు ఏమి మీ వెహికల్స్ ఏమి వాళ్ళ దగ్గర ఏం పెట్టుకోరు, నీకు ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఫైన్ ఫస్ట్ నువ్వు కట్టాల్సి వస్తుంది. ఓకే, లైసెన్స్ లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ సపోజ్ టు పే సమ్ 1,000-1,500 రూపీస్ ఫైన్. ఆ ఫైన్ ఎందుకు ఇంపోజ్ చేస్తారు? నీకు భయం పెట్టడానికి. నువ్వు తప్పు చేశావు, రైట్? నువ్వు తప్పు చేసిన తర్వాత నీకు భయం అనేది ఉండాలి, నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఉండడానికి. అప్పుడు నువ్వేం చేస్తావంటే స్కూల్ నుంచి నువ్వు ఎప్పుడు కూడా వెహికల్స్ని తీసుకురావు స్కూల్కి. అందుకోసం చిల్డ్రన్ ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ వెహికల్స్, వాళ్ళకి పర్మిషన్ లేదు. చాలామంది పిల్లలు ఇంట్లో గొడవలు పెట్టుకొని మోటార్ వెహికల్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడికి వస్తారు. సో వాళ్ళకి దే ఆర్ నాట్ పర్మిటెడ్ అన్లెస్ అంటిల్ దే హ్యావ్ అ లైసెన్స్, దే ఆర్ ప్రాపర్లీ they have got a license. Till then they are not supposed to drive the vehicle. So you tell me now whether police official taking the key from you, is it legal or illegal now? Legal? Very good. Provided you have all the నీ దగ్గర అన్నీ ఉన్నాయి, అప్పుడు కానీ ఇవ్వకపోతే అప్పుడు then you can give a complaint to superior officer. వాళ్ళ superior officers they are all మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మంచి పోలీస్ అఫీషియల్స్ ఉంటారు, ముందులా లేరు. ఎవ్రీవన్ ఆర్ గుడ్. ఓకే, దే విల్ డూ ది హెల్ప్ టు యూ. ఓకే, elderly persons. First you have to say respected sir, honorable sir. Understood? And one more thing, you people are having many problems. For example, after our 10th study hours, you are going from this side, right side and left side. You have a lot of disturbance by Iras College boys, no? Yes? Triples, 4 members they are going on the bikes. Are you not facing any problem? Like a street hawk, I am going from this side and from that side. After 6 o'clock, because whether girls are going safe to their houses or not. Okay, so in such a manner also you can raise your question. That is number 1. And number 2, your elder sisters, elder brothers, they have to go for their higher education, but in spite of that, your parents ask them to work somewhere. Just now, sir asked. So they are not supposed to go. When it is your right to study, you have to study. So such type of questions. Like third is about your family purpose. Regard to your family matters also. If you have any doubts, you please shoot the question. I want to ask one question first. Sir, if any officer is corrupt, what we should do? హార్దిక అబ్బియా ఇలాగెళ్ళద్దు, ఇలాగెళ్ళు. ఓకేనా? జాగ్రత్త. ఇట్ ఈస్ ది ప్రొసీజర్, రైట్? ఓకే, దెన్ దెర్ ఆర్ 2 aspects which you have to keep in point. For dealing with the officers who are corrupt, there are 2 separate acts. One is Central Act and another one is State Act. In the central government, there is one particular act called Prevention of Corruption Act. Okay, so in this Prevention of Corruption Act, in the central this thing you have central దీనికైతే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే సిబిఐ వాళ్ళు వస్తారు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏసీబీ వాళ్ళు ఉంటారు. ఓకే, యాంటీ కరప్షన్ బ్యూరో. ఎనీ పర్సన్ ఇఫ్ హీ ఈజ్ ఫౌండ్ that or if you go and give a complaint that X is an officer, he is a corrupt officer, then what you have to do is you have to go and if ఆయన స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తే
ఏసీబీ వాళ్ళకి, ఆయన కానీ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తే సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు. ఆ సిబిఐ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఏసీబీ వాళ్ళు కానీ ఆ ఆఫీసర్ పైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కోర్టులో నిలబెడతారు. కోర్టు వాళ్ళు విచారించి వాళ్ళు నిజంగానే ఆ పని చేశారు అని అన్నప్పుడు వాళ్ళని శిక్షిస్తారు. ఓకే. Yes, and my dear friends, what should be children helpline? Children helpline, child helpline. ఇది తెలుసా మీకు? తెలుసా? ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? డిసెండింగ్ ఆర్డరా? 10, 9, 8 అదే అలాగే గుర్తుపెట్టుకుంటున్నారా? సో వెన్ ఎవర్ ఎనీ చిల్డ్రన్ ఆర్ అబ్యూస్డ్, okay, then they can call to this number. It is free. This number is free. Even if you నీ ఫోన్లో కానీ అమౌంట్ లేకపోయినా అయినా సరే ఫోన్ చేయొచ్చు, ఫోన్ రింగ్ అవుతుంది. ఓకే. వాళ్ళు మీరు ఎక్కడైనా తప్పిపోయినా ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నిటికీ కూడా అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇదే సేమ్ నెంబర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా మిస్ అయిపోయినా ఎక్కడైనా తప్పిపోయినా మీరు ఫస్ట్ మీరు కాల్ చేయాల్సింది ఇదే నెంబర్కి. వాళ్ళు మీకు ఇమ్మీడియట్గా దే విల్ కమ్ అండ్ రెస్క్యూ యూ. ఓకే. ఇమ్మీడియట్లీ దే విల్ కమ్ అండ్ రెస్క్యూ అండ్ దే విల్ ప్రొటెక్ట్ యూ. అండర్స్టాండ్? ఆల్ బాయ్స్ ఆర్ girls. I am telling you for both. So even at our Nizamabad also we have child helpline number, the same number, that is 1098. Okay. అదే విధంగా ఇక్కడ కూడాను మీకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటే CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడాను మీకు తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మీరు అడగచ్చు ఏదైనా ప్రాబ్లం అయితే. లేదా అంటే ICPS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ దాని కింద కూడాను వీ హ్యావ్ కోఆర్డినేటర్. ఓకే. సో దే విల్ ఆల్సో కమ్ టు రెస్క్యూ యూ, రైట్? రిమెంబర్, అరెస్ట్ చేసి ఓకే ఏంటిది కోర్టులో పెట్టారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయనకి అడ్వకేట్ పెట్టుకోవడానికి స్తోమత లేదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వే కదా ఇందాక క్వశ్చన్ అడగండి నేను అర్థం. ఏం చేయాలి చెప్పు. ఒక అడ్వకేట్ పెట్టుకోవడానికి స్తోమత లేకపోతే వాళ్ళు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ఒక వైట్ పేపర్ తీసుకొని వాళ్ళు అప్లికేషన్ ఫామ్ కానీ పెడితే ఏమని, మాకు ఈ కేసులో నాకు అడ్వకేట్ కావాలి, నాకు అడ్వకేట్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు, ఆ స్తోమత లేదు, దయచేసి ఒక అడ్వకేట్ని నాకు ఏమంటారు అపాయింట్ చేయగలరు అని అంటే వాళ్ళ కోసము ఒక వకీల్ని అంటే ఒక అడ్వకేట్ని ఫ్రీగా అపాయింట్ చేస్తారు. దానికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇఫ్ దే ఆర్ పూర్ పీపుల్. ఓకే. సో వై దిస్ ఈస్ డన్? బికాస్ బిఫోర్ లా there is no, everyone are equal, whether they are rich people or whether they are poor people. If they are having any case against them and if they don't have a lawyer, then the court will appoint a lawyer for free. This we call it as free legal aid. We call that as free legal aid. Okay. Respected all honorable judges, ఇప్పుడు కూడాను ఒక్కలే బయటికి వెళ్ళకూడదు. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్ ఆర్ ఫర్ ఎనీ అదర్ ప్లేస్, యూ షుడ్ రిమెంబర్ ఓకే దట్ యూ షుడ్ నాట్ గో అలోన్. యూ షుడ్ గో అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. వన్స్ యూ గ్రో అప్, that is after 18 years, you will know okay that how to protect yourself. And moreover, as I have already told you, you should always have the number of your sheeting. When you are going out, you should memorize that. You should keep it in your brain and mind, and you should always remember that if you are going out, you should always keep the child helpline number, which is free, and also your sheet team number, and even otherwise also
even if you have got a small problem also, immediately call the police. Even if there are no one, you are abused by any person, immediately you should inform your parents. If your parents are not there, you should inform your teachers. If your teacher is absent on that day, you should inform your principal. Okay? Even if no one are there at that time, you can come to the court. Okay? You can come to the District Legal Services Authority. There, we will all be there. Our staff will be there. They will help you in whatever manner you want. Okay? So, always remember, first and foremost thing ఏంటంటే, there is a saying, good touch and bad touch, right? They must have taught you. So forget about those things. I'll tell you one more thing. No touch. ఈ టచ్ చేయడం ఎందుకు, దాని బ్యాడ్ టచ్ అయితే ఏంటి, గుడ్ టచ్ అయితే ఇవన్నీ ఎందుకు? టచ్ చేయకుండా ఎవరి మటుకు వాళ్ళు దూరంగా ఉండండి, మంచిగా ఉండండి, ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. And all my dear friends, sir said below 14 age or below 18 age any student can't do any work, but some parents have money problem, then what the students will do? Then what they do? They can study. Government colleges are not there. ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు అన్నిటి దగ్గర కూడా. గవర్నమెంట్ కాలేజెస్ ఆల్సో వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్. From studying further, you can give complaint. At least you can bring it to our notice. దీన్ని కూడాను ఎవరిని కూడా శిక్షించము, ఎవరిని పనిష్ చేయము. మేము వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి అర్థం చేసి వాళ్ళకి మంచిగానే పనిష్ చేయము, ఎవరిని ఏమనము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదే పని చేస్తారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. Any case is going on in court about murder case. In point A, a witness box. In that point A is an innocent person and point B is a criminal. And all the proofs are against point A. The point B is a criminal. The proofs which are against point B, he changed all proofs against point A. And lawyer also help him to change the proof. Then the lawyer will change the proof, he get the punishment. ఒక పర్సన్ ఏమో విక్టిమ్, ఓకే, ఒక పర్సన్ ఏమో అక్యూజ్డ్. అంటే ఎవరైతే మర్డర్ చేశారో అతను, ఎవరైతే విక్టిమ్ ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మర్డర్ కేసు అనేవి నువ్వు రైజ్ చేస్తున్నావు కాబట్టి విక్టిమ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు విక్టిమ్ అవుతారు. సో ఇంకా వాళ్ళపైన కేసు అనేది ఇంకా ప్రూఫ్స్ అనేవి చేయడం అనేది కష్టం, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఇంకో పర్సన్ని చంపడం అనేది నేరం, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ నేరం అనేది ఆ వ్యక్తి చేసిన తర్వాత, బి అనే వ్యక్తి చేసిన తర్వాత అతన్ని పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ చేసి అతని పైన, అంటే ఎవరైతే మర్డర్ చేస్తారో అతని పైన వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ పైన ప్రూఫ్స్ ఎవరు ఉన్నాయని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. బి ప్రొడ్యూస్ చేయరు, బికి ఎటువంటి విధంగా కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఉండదు. అక్కడ ప్రూఫా కాదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అడ్వకేట్స్ ఎప్పుడు ప్రూఫ్ అనేది ఎప్పుడు కూడా తీసుకురారు. దే నెవర్ డూ ఇట్. ఏ అడ్వకేట్ కూడా ఎప్పుడూ అలా చేయరు. ఎందుకంటే ఎవరైనా అలా చేస్తే, పోనీ నువ్వు అన్నట్టు అలా కానీ చేస్తే, వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తే క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ ప్రాక్టీస్ అనేది, అంటే కోర్టుకు వెళ్ళి ఎప్పుడు కూడా లాయర్గా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పని చేయలేరు. అది జనరల్గా చాలా ఎక్కడో 100లో 0.001% ఉంటుంది. ఎవ్రీ అడ్వకేట్
నువ్వు ఏదైతే చెప్తావో అదే వాళ్ళు ఫాలో అవుతారు. ఎవ్రీ అడ్వకేట్, దే విల్ నాట్ క్రియేట్ ఎనీ డాక్యుమెంట్స్, దే విల్ నెవర్ డూ ఎనీ సచ్ థింగ్స్. నువ్వు ఏదైనా డాక్యుమెంట్ ఇస్తే అది వాళ్ళే సలహా ఇస్తారు, ఇది తప్పు అని వాళ్ళే చెప్తారు కూడా. ఐఎమ్ టెలింగ్ యూ, అడ్వకేట్సే చెప్తారు ఇది తప్పు, ఇది చేయకూడదు ఇలాగా. ఓకేనా? స్కూల్ బస్ యాక్సిడెంట్స్ ఎన్నోసార్లు జరిగాయి. అయితే ఏదో డ్రైవర్ నెగ్లిజెన్స్ వలన లేకుంటే ఇంకేదో కారణం వలన ఎక్కడో స్కూల్కి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది గాయాలయ్యాయి. సరే, ఓకే. అయితే అది ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఎటువంటి ఆలోచన లేకుండా ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ జరగగానే వార్త వచ్చేస్తుంది, బ్రేకింగ్ న్యూస్ రాగానే వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయబడింది అని చెప్పి వెంటనే రద్దు చేస్తాడు. ఒక డ్రైవర్ నెగ్లిజెన్స్ వలన ఎక్కడో 10 కిలోమీటర్ దూరంలో జరిగిన యాక్సిడెంట్కి ఈ స్కూల్లో చదువుతున్న ఒక 600 పిల్లలకి స్కూల్ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అప్పుడు. సో ఒక వ్యక్తిగతమైన సమస్య అక్కడ, అంటే ఒక వ్యక్తి చేసిన పొరపాటుకి ఈ స్కూల్ యాజమాన్యము, స్కూలు పిల్లలు, ఇంతమంది బాధ్యులు, ఇంతమంది బలి పశువులు అవ్వాలా అన్న ప్రశ్న సార్. ఇది మనం చాలా వింటుంటాం, ఇది మన ఎదుటి సమస్యని. ఎక్కడో ఒక డ్రైవర్ చిన్న పొరపాటు చేశాడు, సరే పొరపాటు జరిగింది, అతను లైసెన్స్ హోల్డరు, అన్నీ పకడ్బందీగా అన్నీ ఉన్నాయి, జరుగుతుంటాయి, సహజంగా పొరపాటు జరుగుతుంటాయి. సో దానికి స్కూల్ యాజమాన్యం మొత్తం ఆ సంవత్సరానికి స్కూల్ మొత్తం రద్దు చేయబడుతుంది. మరి ఆ స్కూల్లో చదువుతున్న 600 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇదే సార్ నా ప్రశ్న. దీనికి చాలా పెద్ద ఆన్సర్ యాక్చువల్గా ఉంది. దీన్ని చాలా బ్రీఫ్గా, టైం లేదు కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను. ఎనీ కేస్ అంటే యాక్సిడెంట్ కేసెస్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు వస్తాయి. ఫస్ట్ విషయం ఏంటంటే నెగ్లిజెన్స్ అని ఇందాక సరే అన్నారు. సో ఎనీ పర్సన్ హూ ఎవర్ డ్రైవ్స్ హిస్ వెహికల్ ఇన్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్, అది వర్డ్ గుర్తుపెట్టుకోండి, ర్యాష్గా నెగ్లిజెంట్గా కానీ డ్రైవ్ చేసినప్పుడు, ఇఫ్ హీ కాజెస్ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్లో అవతల వ్యక్తి కానీ చనిపోయినప్పుడు ఆ టైంలో ఆ వ్యక్తి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతని పైన క్రిమినల్ కేసు పడుతుంది. అతను ఒక్కడే ఇండివిజువల్గానే లయబుల్ అవుతారు. అంటే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నారు, ఆ స్కూల్ బస్ డ్రైవ్ చేయడం వల్ల పిల్లలకి అందరికీ కూడా యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఓన్లీ బస్ డ్రైవర్ పైన క్రిమినల్ కేసు పడుతుంది. కానీ ఇక్కడ స్కూల్ యాజమాన్యం అనేది ఏ విధంగా వస్తుంది అంటే, స్కూల్ బస్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ స్కూల్. సో స్కూల్ మీకు సివిల్ లైబిలిటీ అంటే టార్షియస్ లైబిలిటీ, అంటే దీంట్లో టార్ట్స్లో ఒక పర్టికులర్ పాయింట్ ఏంటంటే వైకేరియస్ లైబిలిటీ. వైకేరియస్ లైబిలిటీ ఏంటంటే, మీరు ఒక పర్టికులర్ పర్సన్ని అపాయింట్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఆయన చేసిన మిస్టేక్కి ఆయన క్రిమినల్ లైబిలిటీ అయితే, మీరు ఆయన్ని అపాయింట్ చేసుకొని అతన్ని మీరు కంట్రోల్లో ఉన్నారు కాబట్టి మీరు సివిల్ లైబిలిటీలోకి వస్తారు. దాన్నే వైకేరియస్ లైబిలిటీ అని అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ చేయడం జరిగిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి స్కూల్కి సంబంధించి ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ CC కెమెరాస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ ఈస్ కమింగ్ టు ది ఎంటరింగ్ ఇన్ టు ది స్కూల్ అండ్ హూ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ ది స్కూల్, ఇది కంపల్సరీగా మీరు CC కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేయాలి అని విషయం చెప్పారు. ఇన్స్టాలేషన్ మీన్స్ నాట్ ఇన్స్టాలేషన్, ఇట్ షుడ్ బి వర్కింగ్. ఫస్ట్ పాయింట్. ఇదే విధంగా ఏవైతే స్కూల్ బస్సెస్ని ఉంచుకున్నారో, ఆ పర్టికులర్ స్కూల్ రన్నింగ్ చేస్తున్నారో, ఆ స్కూల్ బస్సెస్ రన్నింగ్ కండిషన్లో ఉన్నదా లేదా అనే విషయాన్ని వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అది. ఆ కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో, వెదర్ హీ ఈజ్ కేపబుల్ ఇనఫ్ టు డ్రైవ్ ది బస్ ప్రాపర్లీ ఆర్ నాట్,
వెదర్ హీ ఈస్ డ్రైవింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, అది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్దే. అండ్ బికాస్ మేనేజ్మెంట్ ఈ మిస్టేక్ ఎందుకు చేస్తుంది, ఈ మిస్టేక్ రిజిస్ట్రేషన్ ఎందుకంటే generally what will happen is school will take one bus and they will send the bus driver and one person along with that. చిన్నపిల్లలు వాళ్ళకి they don't know whether the driver is driving it negligently and rashly. They will never be able to tell you. There should be some responsible person who will tell you that this man is not properly driving అన్నప్పుడు అతనికి క్లియర్గా అర్థం చేసే విధంగా ఉంచాలి. And moreover, vicarious liability law, the school management has to be punished. Otherwise, tomorrow, even if any other accident takes place, then the school will just wash off its hands, telling that no, this is not our duty. Both vicarious liability is always, even if not, ఇప్పుడు మీకు only school ki kaadu, even if it is pertaining to the government bus also, government is also liable. Government bus నడిపిస్తూ అతను ఎలాగో క్రిమినల్ లయబిలిటీ బస్ డ్రైవర్ ఉన్నా government is also liable. So both the things it is there. So one is civil liability, another one is criminal liability. Criminal liability is only meant for the bus driver. Civil liability is meant for the school manager. I think this is okay. Thank you. ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు స్కాలర్స్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడానికి కారణం ఏంటంటే పిల్లల్లో ప్రతి ఒక్కరికి కూడాను చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్కి సంబంధించి కూడాను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మాకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడానికి. ఈరోజు ఈ స్కూల్ స్కాలర్స్ హై స్కూల్కి వచ్చి మేము ప్రతి ఒక్క పిల్లలకి కూడాను లాకి కానీ చట్టం పైన కానీ అవగాహన ఉండాలని వాళ్ళని ఇంటరాక్షన్ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను క్వశ్చన్స్ వాళ్ళని అడగడం అది జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. దీంట్లో పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా స్టాఫ్ కూడాను రకరకాల క్వశ్చన్స్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విషయంగా అడిగారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అంటే దాని యొక్క పనులు ఏంటి, దాని విధానం ఏంటి, ఏ విధంగా అక్కడ వాళ్ళకి సహాయపడుతుంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ప్రతి విషయాన్పైన ప్రతి ఒక్కరికి కూడాను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారు పనులు అనే విషయం పైన ప్రతి ఒక్కటి విషయం పైన వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడాను అవగాహన తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏదైనా సరే సమస్య కానీ ఉన్నప్పుడు మీరు అక్కడికి వస్తే వాళ్ళ యొక్క సమస్యని మేము పరిష్కరించి వాళ్ళకి సామరస్యంగా ఆ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మేము సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Aware of some constitutional articles. So next time, if you provide